త్రీ టౌన్ ప్రాంతంలో 29వ డివిజను, 30వ డివిజను, అలాగే 28వ డివిజను, ఈ 3 డివిజన్లకు సంబంధించి కూడా ఏంటంటే మోడల్ మార్కెట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ అనే పేరుతో ఈ 3 డివిజన్ల దగ్గర పేదల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి రోడ్ల విస్తరణ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో 29వ డివిజన్లో కూడా సుందరయ్య నగర్ పార్కు నుంచి పత్తి మార్కెట్ గేటు, సుందరయ్య నగర్ పార్కు నుంచి, అలాగే మలిశెట్టి ఫంక్షన్ హాల్ వెనక వైపు నుంచి ఆ ఇళ్ళు సుమారుగా అక్కడ 40 ఇళ్ళు తీసేయాలని ప్రయత్నం చేసి మార్కింగు కార్పొరేషన్ అధికారులు వేయబోతే అక్కడున్న ప్రజలందరూ అడ్డుకొని కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలోనే మంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 29వ డివిజన్కి సంబంధించిన పేదలకు సంబంధించిన అంశం. ఆనాడు మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే ప్రజల అభిప్రాయాలు తీసుకొని పేదల ఇళ్ళకి నష్టం జరగకుండా, పేదల ఇళ్ళు తీసేయకుండా ఏమి రోడ్ల విస్తరణ ఎంతవరకు చేయాలనో అంతవరకే చేస్తా అని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ కార్పొరేటర్లు కానీ లేదు కాంట్రాక్టర్లు కానీ కుమ్మక్కై వాళ్ళ కమిషన్లకి ఆటంకం అయిద్దో అని చెప్పే ఉద్దేశంతో ఈ రోడ్డు యాక్చువల్గా ఈ రోడ్డు గాయత్రి కోల్డ్ స్టోరేజ్ వెనక వైపు నుంచి పోవాల్సిన రోడ్డు 28వ డివిజన్లో, కానీ దీన్ని ముందు వైపు తీసుకొచ్చి ఏదైతే కాలువ పక్కన ఉన్నది ఈ ఇల్లు అని చెప్పి ఈ ఇళ్ళని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా గోళ్లపాడు ఛానల్ కాలువ, ఈ కాలువ ప్రభుత్వానికి కాదు, రైతులది. ఆనాడు రైతులు స్వచ్ఛందంగా ఈ స్థలం ఏదైతే ఈ కాలువ ప్లేస్ ఏదైతే ఉందో పొలాలు పండించుకోవడానికి, నీళ్లు పారించుకోవడానికి ఉదారవాదంగా ఆ రోజు రైతాంగం అంతా ఆలోచించి ఈ యొక్క స్థలాన్ని గోళ్లపాడు ఛానల్కి ఇవ్వడం జరిగింది. ఈ స్థలం రైతాంగాంది. రైతాంగం దగ్గర ప్రభుత్వం కొనడం కానీ లేదు ప్రభుత్వం ఆ రకంగా డబ్బులు చెల్లించడం కానీ జరగలే. ఆ పక్కన ఉన్న మొత్తం ప్లాట్లన్నీ కూడా రిజిస్ట్రేషను పేదలంతా రూపాయి పోగు చేసుకొని ఈ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని పేదలు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఈ ప్రాంతానికి మొత్తం 28వ డివిజన్లో ఖచ్చితంగా 40 అడుగుల రోడ్డు సరిపోతుంది. కానీ 40 అడుగులు కాదు, దీన్ని 80 అడుగులు చేస్తామని చెప్పి మొత్తం ఏది ప్రకాష్ నగర్ కాలువ దగ్గర నుంచి V1 స్కూల్ దాకా 80 అడుగులు చేస్తామని చెప్పి అంటున్నారు. 80 అడుగులు చేసే రోడ్డు ఇది.